అందరికీ నమస్కారము. చొల్లంగి అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల ఆ పూర్వీకులు మోక్షాన్ని పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. ఇలా చేయడం వల్ల ఆ యొక్క పూర్వీకులు కూడా సంతుష్టులై తమ వారసులతో కూడా ఆశీర్వదిస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని విశ్వాసం. అమావాస్య రోజున కూడా ఆ పూర్వీకులు వంశస్థులను కలవడానికి కూడా వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది. ఈ రోజు ఉపవాసం ఉండటంతో పవిత్ర నదిలో స్నానం చేయడం కానీ, దానాలు చేయడం కానీ, నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఆ పూర్వీకులు కూడా సంతుష్టులవుతారట. ఇలా ఈ యొక్క చొల్లంగి అమావాస్య రోజున చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే, ఆ రోజున ఒక పిండిలో పంచదార కలిపి దానిని కూడా చీమల ఆహారంగా అందించండి. ఇలా చేయడం వలన ఆ యొక్క పూర్వీకులు కూడా దోషాలు తొలగిపోవడం వల్ల వారి ఆశీస్సులతో కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ యొక్క పుత్రుడు దోషం పోవాలంటే ఈ యొక్క చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకుంటూ ఆ రోజున ఆ యొక్క సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించండి. అంతేకాకుండా ఒక రాగి పాత్రలో నల్ల నువ్వులు, ఎర్రటి పువ్వులను కూడా నీటిలో కలిపి ఆ నీటిని ఆ యొక్క సూర్య భగవానికి సమర్పించండి. ఈ రోజున ఆ రావి చెట్టుకు కూడా తెల్లటి మీఠాయిలు సమర్పించి ఆ యొక్క చెట్టుకి 108 సార్లు ప్రదక్షిణం చేయండి. ఇలా చేయడం వల్ల కూడా మీ యొక్క పూర్వీకుల ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. అలాగే ఈ యొక్క చొల్లంగి అమావాస్య రోజున ఇంటి దక్షిణ దిశలో ఒక తెల్లటి గుడ్డపై నల్ల నువ్వులను ఉంచి ఇత్తడి లేదా రాగిపై ఒక పితృ యంత్రాన్ని అమర్పించండి. అంతనంతరం కుడివైపున ఆ యొక్క పూర్వీకులను కూడా స్మరిస్తూ నువ్వుల నూనె దీపం వెలిగించాలి. ఆ మధ్యలో నీటిలో నింపిన స్టీల్ పాత్రను ఉంచండి. దానిపై స్టీల్ ప్లేటు లేదా ఆ ప్లేటు మీద నువ్వుల గింజలతో తయారు చేసిన ఆహారాన్ని ఉంచండి. అనంతరం ఆ యొక్క ఆహారం పైన తులసి ఆకులను ఉంచండి. తెల్లటి పుష్పాన్ని సమర్పించండి. ఈ యొక్క నైవేద్యంలో ఈ నైవేద్యాన్ని కూడా కొంత భాగాన్ని మీ దగ్గరలో ఉన్న మీ ఇంటి ప్రాంగణంలో ఉన్న కుక్కకు లేదా ఆవుకి దగ్గరలో ఉన్న ఆవుకు ఆహారంగా అందించి మిగిలిన దానిని కూడా ఆ రావి చెట్టు కింద ఉంచండి. ఇలా చేసే సమయంలో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకు పితృదోషం తొలగి చక్కటి కుటుంబంతో పిల్లా పాపలతో వర్ధిల్లుతారు. శుభం భూయాత్.